సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఖమ్మం ట్రక్ లాగ్స్. సో ఈ రోజు వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో అంటే ఖమ్మం దగ్గర తిరువూరులో స్క్రాప్ అయితే లోడ్ అవుతుంది, ఐరన్ మొత్తం. సో ఈ ఐరన్ ఏంటంటే మొత్తం రీసైకిల్ చేస్తారు. ఈ రీసైకిల్ ఫ్యాక్టరీలు మొత్తం మెదక్ డిస్టిక్ లోనే ఉంటాయి స్క్రాప్ సంబంధించి. బండి అయితే లోడ్ అయితే అయిపోయింది. సో కాటా కూడా పెట్టేసినాం. మన బండి వెయిట్ వచ్చేసి 15 టన్నుల 850 కేజీలు వచ్చింది. ఒకసారి కాటా స్లిప్ కూడా చూస్తున్నారు కదా. వేబిల్ వస్తే వెళ్ళిపోవడమే, డీజిల్ కొట్టించుకొని వెళ్ళిపోవడమే. సో వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు మన వీడియో ద్వారా చెప్తాను. జనగాం టు సిద్దిపేట హైవే ఇది మొత్తం. ఇక్కడ నుంచి గజ్వేల్కి వస్తుంది, చూస్తున్నారు కదా. ఈ గజ్వేల్ నుంచి ప్రజ్ఞాపూర్ సిటీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి సీదా చక్కగా మన సూరారం వెళ్ళిపోతాం, చేగుంట దగ్గర సూరారం. సో అక్కడ నుంచి ఫ్యాక్టరీ తగులుతుంది మనకి, శ్రీరాజు ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఫ్యాక్టరీ ఇది. సో ఈ పెద్ద ఫ్యాక్టరీ చూస్తున్నారు కదా, ఈ ఫ్యాక్టరీలోనే మన స్క్రాప్ అంతా తీసేసుకొని దాన్ని మళ్ళీ రీసైకిల్ చేసి స్టీల్ చేసి మళ్ళీ రాడ్లుగా మళ్ళీ బయట ఫ్యాక్టరీలకి మళ్ళీ అమ్మేస్తారు. సో అందులో కెమికల్ యాడ్ చేసి, సో మన బండి అయితే ఆల్మోస్ట్ అయితే పట్టా ఇప్పేస్తున్నారు. వీళ్ళే వచ్చి మొత్తం ఇప్పేసుకొని బండి ఎంత పాయింట్లో పెట్టుకునేలాగా చేసుకుంటారు. ఇది మొత్తం ఇంజనీరింగ్ వర్క్స్ ఇవి. ఏమైనా పోయినా మొత్తం మిషన్లో ఏమైనా పోయినా కానీ మొత్తం రిపేర్ చేసుకుంటారు. సో మన బండి అయితే అన్లోడింగ్ పాయింట్ ఇది. సో క్రేన్లే దింపుతాయి, మొత్తం మ్యాగ్నేటింగ్ క్రేన్ ఇట్లా మొత్తం దింపేసుకుంటాయి. ఇక్కడ సెక్యూరిటీ పరంగా అందరూ ఉంటారు, చాలా నీట్గా దింపేసుకుంటారు. సో ఇది ఈరోజు మన అన్లోడింగ్. ఇంకా కొత్త విషయాలు అనేది ఇంకా చూపిస్తూనే ఉంటాం మన ఛానల్ ద్వారా. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే ఫాలో అవ్వండి. జై హింద్, జై డ్రైవర్స్.